మోహన్ బాబు కుటుంబ విషయం అది ఇంకా ఆరని అగ్ని జ్వాలలాగా, అదొక రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంది. అంటే ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను అంటే, మోహన్ బాబు గారు ఇండస్ట్రీలో అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా చాలా పేరు ఆయనకి. ఎన్టీఆర్ తర్వాత అంత క్రమశిక్షణ మెయింటైన్ చేసిన వ్యక్తి. కానీ ఆయన కుటుంబం అంతా ఇలా విచ్ఛిన్నం ఎందుకయిందండి? కానీ కంటే అక్కడ కూడా చాలా ఉండుండొచ్చండి. ఎందుకంటే క్రమశిక్షణతోటో, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ తోటో వచ్చేదే హేట్రెడ్. అసలు అచ్చచ్చా! తయారయ్యేదే దుష్మన్‌లే. నిజంగా ఓకే. చెప్పాలంటే అందరూ మనకి ఎనిమీసే తయారవుతారు. ఎందుకంటే ఒక క్రౌడ్ ఉందనుకోండి, పొద్దున్నే 4కి లేవాలి, యోగా చేయాలి, ఈ టైంకెళ్ళిపోవాలి, లేకపోతే ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైం కంటే ముందు అరగంట ముందు ఉండాలి. ఇవి ఎంతమందికి నచ్చుతాయండి? ఎందుకు నచ్చవు అంటే అవి వాళ్ళు చేయలేరు కాబట్టి. ఓకే. ఓకే. చేయగలిగినోళ్ళు నలుగురే ఆ క్రమశిక్షణని చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఓకే. చెయ్యలేని 6 ఈయనకి శత్రువులేగా. శత్రువులైపోతారు. సో ఓకే. అలాగే సేమ్ మన కుటుంబం ఏం మనకి దానికి అతీతం కాదు కదా. అలా ప్లస్ దీంట్లో చాలా కోణాలున్నాయి. అంటే ఇద్దరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ ఉన్న వాళ్ళకి కుదరదు మళ్ళీ. ఇప్పుడు మీరు చాలా ఇంటర్వ్యూస్ చూస్తే ప్రతి ఒక్కళ్ళు బాలయ్య గారు చేసిన ఇంటర్వ్యూలో మీ అందరికంటే వాడే మంచోడు అన్నట్టు మనోజ్ గారిని అనటం జరిగింది. అంటే మనోజ్‌కి ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కటి రేట్ చేసుకుంటే మోహన్ బాబు గారు ఆ టైంలో ఎలాంటి పాపులారిటీ, ఫేమ్ లేదా జనాల్లో ఇష్టము కొందరు ఇష్టపడతారు చాలా ఆ స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్. ఎందుకు అది ఎవరు ఇష్టపడతారు? అలా మాట్లాడలేని వాళ్ళు అబ్బాయి ఈయన ఇలా మాట్లాడారు ఆయన ఇన్స్పిరేషన్ కింద తీసుకునేవాళ్ళు. వాళ్ళు మాత్రమే వీళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు. అలా చూసుకుంటే మనోజ్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, చాలా ఫ్రెండ్స్. ఎందుకు? ఫ్రెండ్షిప్లో కానీ ఏ రిలేషన్లో కానీ ఎక్కడి వరకైనా వెళ్ళిపోతారని. వేరే వాళ్ళ సన్ని ఓన్ చేసుకున్నాడంటే ఆయన మెంటల్ కండిషన్ ఏంటి, ఆయన మెచ్యూరిటీ లెవెల్ ఏంటి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఆయన సమాజం గురించి ఆలోచించలేదు ఎక్కడ, ఆయనకు నమ్మింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన సినిమాలు ఆపేయమన్నప్పుడు లేకపోతే ఇది చేసుకుంటే ఇది ఇవ్వను అన్నప్పుడు కూడా ఆయన దాని గురించి ఆలోచించలేదు. హీ టుక్ అ స్టెప్. అంటేనే తను చాలా ఇండివిడ్యువాలిటీ ఉన్న పర్సన్. సో ఇద్దరు ఇలా ఉన్నప్పుడు అక్కడ క్లాష్ రావచ్చు కదా మరి. అండ్ అది రీజన్స్ ఏ కారణాలైనా సరే కూడా అది ఆస్తి అంటే డెఫినెట్లీ ఇంకా మనీ ఉన్నప్పుడు ముగ్గురు డిఫరెంట్ గా ఆలోచించే వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళకి ఈక్వల్ రైట్స్ రావాల్సి వచ్చినప్పుడు ఎక్కడో తారతమ్యాలు వస్తాయి.